హలో ఆల్ మై డియర్ ఇండియన్స్, నా భారతీయ ప్రజలారా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అయితే బాగానే ఉన్నాను, కానీ బాగాలేను. ఎందుకు అంటే నేను ఒక టీచర్, బాటనీ నీట్ ఫ్యాకల్టీ. నేను నా టీచింగ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వల్ల నేను అంత సాటిస్ఫాక్షన్గా లేను. బట్ పైకైతే ఓకే, గంభీరంగా హ్యాపీగా ఉంటాను. బట్ ఇన్సైడ్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్. ఆ పెయిన్ ఏంటి అనేటువంటిది నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇలా ఒక మాస్క్ ఉన్నటువంటి ఫేస్తో వచ్చానమాట. ఓకే, దెన్ కమ్ టు ద కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బాటనీ ఫ్యాకల్టీ అనగానే బాటనీనా, థియరీ కదా, ఏముంది చదువుకుంటే వస్తుంది, లైన్ టు లైన్ చదివితే వస్తుంది అని చాలా తేలిగ్గా తీసి పడేస్తారు. అదేంటో మరి బాటనీ అంత ఈజీ సబ్జెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొన్ని ఆర్గనైజేషన్స్ కొత్తగా కొన్ని ఉంది, అది అప్పుడే ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇంప్లిమెంట్ అయింది అనుకోండి. ఏంటి అంటే అది బాటనీకి ఒక్కటే తీసుకుంటే మనము బాటనీకి సపరేట్గా ఇవ్వాలి, జువాలజీకి సపరేట్గా శాలరీ ఇవ్వాలి. అలా కాకుండా బయో తీసేసుకుంటే ఇప్పుడు ₹1,00,000 బాటనీకి, ₹1,00,000 జువాలజీకి ఇస్తాము. అదే బయో అయితే వాడిని 1.5 lakhలోనే మనం కొనేయచ్చు అనేటువంటి థాట్స్ మేనేజ్మెంట్ పరంగా. అఫ్కోర్స్ వాళ్ళ ఎకనామికల్ ఇష్యూస్ వాళ్ళకి అవి ఉంటాయనుకోండి. బట్ వాట్ అబౌట్ ద బాటనీ ఫ్యూచర్ అండ్ జువాలజీ ఫ్యూచర్? ఎక్కడికి వెళ్ళాలి? ఎంఎస్సి బాటనీ చేసిన వాళ్ళు ఎలా చెప్తారు? బాటనీ జువాలజీ అంత పర్ఫెక్ట్గా చెప్పలేరు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో జరుగుతుంది ఇదే. సో అది నాకు చాలా 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 బాధగా ఉంది. సో ఫ్యూచర్లో బాటనీ వాళ్ళు మనము ఫ్యూచర్లో ఏం చేయాలి అని మనం స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడే డిసైడ్ అవ్వాలి. ఇన్ కేస్ స్టూడెంట్ లైఫ్లో డిసైడ్ అవ్వకపోతే మీరు కూడా నాలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి? ఫస్ట్, డిగ్రీలో చదువుతున్నాను. డిగ్రీ అంటే బీఎస్సీ కోర్స్. అప్పుడు అక్కడ ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి సర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా ఎంబీఏకి చాలా ఫీచర్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ మనం వెళ్ళిపోవచ్చు అనేసి నాకు గైడ్ చేశారు. నాకు అసలు మ్యాథ్స్ అంటే పరమ చిరాకు, ఏమీ రాదు. ఈవెన్ వాట్ యూ కాల్ 10 టేబుల్ ఈజీ అనుకోండి, 8 టేబుల్స్ 9 టేబుల్స్ అవి చెప్పాలంటే కూడా నేను టైం తీసుకుంటాను. సో ఐఎమ్ వెరీ వెరీ వీక్ ఇన్ ద మ్యాథ్స్. అలాంటప్పుడు నాకు వాళ్ళు ఎంబీఏ గైడ్ చేశారు. ఓకే, కష్టమో నష్టమో పడదాం, కింద మింద పడి కష్టపడదాం అనేసి ఇంట్లో వాళ్ళతో డబ్బులు కష్టమైన ఇప్పించుకొని కోచింగ్కి వెళ్ళాను. 3 months వెళ్ళాను. బట్ నథింగ్, ఏమీ రాలేదు, జీరో. అది ఒక రాంగ్ స్టెప్ నాది. నెక్స్ట్ రాంగ్ స్టెప్, ఎంఎస్సీ కెమిస్ట్రీ. నేను యాక్చువల్గా ఎంఎస్సీ కెమిస్ట్రీ రెగ్యులర్లో చేశాను. ఆ ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుకునేటప్పుడు ఏదో ఒక క్వశ్చన్లు చదువుకొని ఆన్సర్లు రాసి ఎగ్జామ్ ఏదో పాస్ అయిపోయాను. నేను మరి టాప్ స్టూడెంట్ కాదండి. ఐఎమ్ ద బ్యాక్ బెంచ్ స్టూడెంట్. అప్ టు ఇంటర్మీడియట్, అప్ టు +2 లెవెల్ నేను తెలుగు మీడియం స్టూడెంట్. డిగ్రీ నుంచి నేను ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్. అసలు ఆ ఇంగ్లీష్ నాకు వద్దు, డిగ్రీ ఇంగ్లీష్ వద్దు అనేసి నేను లెక్చరర్స్ చుట్టూ ఒక 2 months వాళ్ళ చుట్టూ తిరగడానికి టైం వేస్ట్ చేశాను. బట్ అప్పుడు నా పరిస్థితి అది, నాకేమో అసలు అర్థమయ్యేది కాదు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్, నేను బాటనీ మళ్ళీ చదువుకుంటూనే బాటనీ చేశాను, బీఈడీ చేశాను. అది కూడా డిస్టెన్స్లో చేశాను అనుకోండి. సబ్జెక్ట్ మీద కూడా అంత కమాండింగ్ ఏమీ లేదు, ఎందుకంటే కెమిస్ట్రీ చేశాను, మళ్ళీ దానిపైన 1 year జాబ్ చేశాను, బట్ ఫెయిల్ అయ్యాను. సో పాస్ట్ ఈజ్ పాస్ట్. కమ్ టు ద ప్రజెంట్ ఫ్యూచర్. ఇప్పుడు బాటనీ జువాలజీకి అస్సలు రెస్పెక్ట్ లేదు, శాలరీ వైజ్ తక్కువ. ఎందుకు? దట్స్ మై క్వశ్చన్. నెక్స్ట్, జాబ్ చేయడం అంత, టీచింగ్ జాబ్ ఎస్పెషల్లీ టీచింగ్ జాబ్ చేయడం అంత ఈజీ కాదు. వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఇన్ ద ప్రజెంట్ జనరేషన్ ఈజ్ టీచింగ్. obviously everyone will accept that truth. ఎందుకంటే మార్నింగే ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి. యాజ్ ఏ లేడీ టీచర్ చెప్తున్నాను.
మార్నింగ్ వంట వార్పు అన్నీ ఫినిష్ చేసుకొని కొద్దిగా ప్రిపరేషన్ కూడా చేయాలండోయ్. ప్రిపేర్ అయ్యి కాలేజ్కి వెళ్తాం. స్వామి రామా అని కాలేజ్ స్టార్ట్ చేస్తూ ఉంటాం, క్లాస్ చెప్తూ ఉంటాం. అప్పుడే ఇక స్టూడెంట్స్ మొహాలు చూడాలి, వచ్చిందిరా బాబు అంటారు. మరి ఏం చేయాలండి, మేము కాలేజ్కి వెళ్ళాలి కదా, చదువు చెప్పాలి కదా వాళ్ళకి. ఇప్పుడు ప్రజెంట్ టీచర్స్ అంటే ఒక రెస్పెక్ట్ లేదు, చాలా చాలా వరస్ట్గా తయారవుతుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ కామెంట్స్, ఎన్ని రకాల కామెంట్స్ అంటే ఒకడేమో ఆంటీ అంటాడు, ఇంకొకడేమో వచ్చి గుండమ్మ. విజయ్ సినిమాలో ఒక లావు టామ్ ఉంటుంది, నేను లావుగా ఉంటాను అనుకోండి, అందుకని ఒకడేమో గుండమ్మ అంటాడు. ఏంటండి ఈ కామెంట్స్? మనం ఆ కామెంట్స్ విని వాళ్ళని ఏమన్నా అనాలంటే వాళ్ళు అది అనుకో. అండ్ ఇంకొక విషయం అండి, ఎస్పెషల్లీ టీచింగ్లో పిఆర్ఓ సిస్టమ్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఏంటి, వాళ్ళు జాబ్ జస్ట్ ఇక్కడ ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానికి మనము వాళ్ళకి 1 month శాలరీ ఇవ్వాలి. కొంతమంది ఏమో 15 days తీసుకుంటారు, కొంతమంది ఏమో 1 month తీసుకుంటారు. అస్సలు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకు ఒక అదేంటి బాండ్ పేపరు, 1 month శాలరీ మాకు ఇవ్వాలి, వితిన్ 4 installmentలో ఇవ్వాలి. అది ఒకటి రోత, పెద్ద రోత అండి. ఈవెన్ టీచింగ్ ఫ్యాకల్టీస్ కూడా డబ్బు కోసము ఇలా చేస్తున్నారు. అసలు ఎథిక్స్ లేకుండా చేస్తున్నారు. టీచర్స్ ఆల్సో ఎంకరేజింగ్ దిస్ పిఆర్ఓ సిస్టమ్. సో ప్లీజ్ క్యాన్ అవాయిడ్, దట్ ఈస్ వెరీ వెరీ వాట్ కాల్ టాక్సిక్. నెక్స్ట్ థింగ్ ఈజ్ స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాలి. మళ్ళీ అదొకటి ఉంది మాకు పెంట. స్టూడెంట్స్ని ఏమీ అనకూడదు, కానీ స్టూడెంట్స్ సైలెంట్గా పెట్టాలి, వాడికి ఎగ్జామ్ మార్కులు రావాలి, రిజల్ట్ బాగా రావాలి, పేరెంట్స్ వస్తారు. నా కొడుకు నా బిడ్డ తోపు తోపు, కాలేజ్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ అంటారు. అప్పుడు స్కూల్ సిలబస్ వేరు, ఇప్పుడు సిలబస్ వేరు. నువ్వు చదువుతుంది ఇప్పుడు చాలా, దానికి దీనికి కంపారిజన్. అదేమంటే మా ఇంకొక ప్రాబ్లం ఫర్ లేడీస్ ఫ్యాకల్టీస్కి వచ్చేసి, లేడీ ఫ్యాకల్టీస్ని టీచింగ్ ప్రొఫెషన్లో ఎంకరేజ్ చెయ్యరు. ఎందుకు? స్టడీ అవర్స్ ఉంటాయి ఈవినింగ్ టైమ్స్, సో వాళ్ళు స్టడీ అవర్స్కి ఉండలేరు. ఇది ఒక సాకు. అసలు మన అమ్మాయిలు ఎక్కడికెక్కడికో పోయి ఏవేవో జాబ్స్ చేస్తుంటే, టీచింగ్లో మాత్రం స్టిల్ మీరు చూడండి, అప్ టు 10th లెవెల్ వరకు లేడీ టీచర్స్ బాగుంటారు. కానీ పియూ లెవెల్, డిగ్రీ లెవెల్, ఆ లెవెల్లో చూస్తే అట్లీస్ట్ 8:2% ఉంటారు. 8% అబ్బాయిలు ఉంటే ఓన్లీ 2% అమ్మాయిలు ఉంటారు. ఇది ఎస్పెషల్లీ టీచింగ్ పియూ లెవెల్, కాలేజ్ లెవెల్లో అసలు లేడీ టీచర్స్ని ఎంకరేజ్ చేయరు. దట్స్ ప్రాబ్లం. అండ్ వన్ మోర్ థింగ్, డ్రెస్సింగ్ అండ్ దెన్ పర్సనాలిటీ. టీచర్ అంటే ఎలా ఉండాలి? చీర కట్టుకోవాలి, ఈ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలి. మాకు ఒక ఫ్రీడమ్ ఉండదు ఏంటో. అండ్ ఇంకొక విషయం అండి ఏంటంటే, టీచర్స్ స్టూడెంట్స్ని పేరు పెట్టి పిలవకూడదు. అదొక కర్మ మా బతుకులకి. మేడం నన్నే పేరు పెట్టి పిలుస్తుంది, నన్నే ఫోకస్ చేస్తుంది, నా మీదే చేస్తుంది. ఏంటో మరి, నాకు వాళ్ళకి ఏదో గత జన్మ రిలేషన్ ఉన్నట్టు. ఏందో ఏం అడిగినా కష్టమే అయిపోయింది ప్రజెంట్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో ఫైనల్గా సమ్మరీ ఏంటి? సమ్మరీ, సో బాటనీ వాళ్ళకి ఫ్యూచర్ లేదు, బికాజ్ ఆఫ్ బయో ఎంకరేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టూడెంట్స్ని ఏమి అనకూడదు. కామెంట్స్ వాళ్ళు చేసినా కూడా మేము సైలెంట్గా ఉండాలి. మేము ఏమిదన్నా అంటే మాకు మళ్ళీ వెనకాల నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మనము స్టూడెంట్స్ని మళ్ళీ ఏమైనా తిట్టామనుకోండి, ఏమ్రా మార్క్స్ తక్కువ వచ్చాయి, అరే మాట్లాడకరా, సైలెంట్గా వినరా బాబు అంటే ఆడు మళ్ళీ మన మీద ఇండైరెక్ట్ కంప్లైంట్లు. మాకు మేడం చెప్పేది అర్థం కావడం లేదు, ఇది ఒకటి తలనొప్పి. సో ఇటు స్టూడెంట్స్ పరంగా టీచర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అటు మేనేజ్మెంట్ పరంగా టీచర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, పేరెంట్స్ పరంగా కూడా టీచర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇన్ని రకాలుగా టీచర్స్ వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ లాస్ అయ్యి, వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ లాస్ అయ్యి ఎలాగండి వాళ్ళు సర్వైవ్ అవ్వడం?
ఒకసారి మీరే ఆలోచించండి, ఏంటి, ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నాము అనేసి. నెక్స్ట్, టీచర్ మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్లో బై స్టాండింగ్, ఎక్కువసేపు స్టాండింగ్లో ఉంటారు. అది ఒక ఫిజికల్ ప్రాబ్లం. ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా ఉండాలి. అక్కడ చాలా ఎనర్జీ లాస్ అవుతారు. స్టాండింగ్ ఈజ్ నాట్ ఏ ఈజీ థింగ్. దట్ టు యూ హ్యావ్ టు స్టాండ్ మినిమమ్ 45 minutes, హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్లీ. సో నేను టీచర్స్కి యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్కి ఇట్స్ ఎ స్మాల్ రిక్వెస్ట్ ఈజ్ అట్లీస్ట్ 15-20 minutes in that gap must and should you can take a rest 5 minutes. నెక్స్ట్ ఇంకా కొన్ని కాలేజెస్లో ఏం చేస్తారు తెలుసా, స్టూడెంట్ క్లాస్ రూమ్లో చైర్స్ అనేవి తీసేస్తారు. ఎందుకు? టీచర్ వచ్చి ఊరికే కూర్చుంటుంది. ఇదండి మా బతుకులు, టీచర్స్ బతుకులు ఇలా ఉన్నాయి ప్రజెంట్. మళ్ళీ ఏదో కింద మింద పడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాలేజ్లో జాబ్ చేసుకొని వస్తారు ఇంటికి వచ్చాక మళ్ళీ కుకింగు, క్లీనింగు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఫేస్ చేసుకొని ఒక లేడీ టీచర్. ఇంకొక విషయం అండి, ఎగ్జామ్ రిజల్ట్స్. స్టూడెంట్స్ని ఏమీ అనకూడదు. మేనేజ్మెంట్ ఏం చెప్తారు తెలుసా, ఎగ్జామ్ బాగా రావాలి, రిజల్ట్ అందరికీ 180కి 180 రావాలి. అటు స్టూడెంట్స్కి ఏమైనా సీరియస్గా చెప్తారా అంటే అది ఏమి ఉండదు. ఎందుకంటే మేనేజ్మెంట్ సేఫ్ సైడ్లో ఉండాలి. కానీ టీచర్ మాత్రం భలే. చాలా టీచర్స్ వాళ్ళ నోటి నుంచి నేను విన్న విషయం ఇదే. సో ఎన్ని రకాలుగా ఫేస్ చేస్తున్నాం లెక్చరర్స్. అండ్ దెన్ లేడీ టీచర్స్. నేను కూడా ఒక లేడీ టీచర్స్ని. సో నేను సజెస్ట్ చేసే విషయం ఏంటి అంటే, స్ట్రాంగ్గా ఉండండి. ఎక్కడైనా, ఇది ఇంట్లో అయినా, కాలేజ్లో అయినా, ఏ విషయంలో అయినా స్ట్రాంగ్గా, పేషెన్సీగా, హెల్తీగా ఉండండి. అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ టు వాచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్, మీరు ఈ వీడియోని వాచ్ చేసినందుకు, ఇంతసేపు మీ విలువైన టైంని నాకు కేటాయించేందుకు. థ్యాంక్ యూ. సీ యూ with another video. Bye bye. Tata.